హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ వంటలు. ఈరోజు మేము దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఫస్ట్ మసాలా కోసం స్టవ్ వెలిగించేసి దాని మీద బాండి పెట్టేసి బాండి కొంచెం వేడిన తర్వాత కొన్ని పల్లీలు వేసేసుకొని పల్లీలు కూడా కొంచెం వేడిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం లవంగాలు అండ్ కొంచెం చెక్క వేసేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత వాటిని పక్కన పెట్టేసి చల్లార్చిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి పేస్ట్లో మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1/2 kg దొండకాయలు తీసేసుకొని వాటిని బాగా కడుక్కొని 4 చీలికలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఈ దొండకాయలు తీసుకెళ్ళేసి ఆ ప్యాన్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు గ్రేవీ కోసం 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ కొన్ని తాలింపు గింజలు వేసేసి తాలింపు గింజలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసి కరివేపాకు చిటపటలాడే టైంలో కొన్ని ఉల్లిపాయలు వేసేసి అవి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అండ్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి దాంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకొని ఆ పేస్ట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే టైంలో కొంచెం వాటర్ వేసేసి ఇంకా బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసిన దొండకాయలు ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా దాంట్లో పట్టేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దించుకోవాలి. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.